హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి నాన్ వెజ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే ఫ్రైడ్ చికెన్ వింగ్స్ బిర్యానీ. ఈ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో అలానే క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ చికెన్ వింగ్స్ తీసుకున్నాను. ఒక 750 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకున్న ఈ చికెన్ వింగ్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు ఎక్కువగానే వేసి వాష్ చేశాను, అందుకే ఎల్లో కలర్లో ఉన్నాయి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్స్ వరకు మైదా వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మైదా కంటే కూడా కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకి పైన కొద్దిగా క్రిస్పీగా బాగా వస్తాయి ఈ చికెన్ వింగ్స్ ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా ఇలా జ్యూస్ తీసి వేసేసేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం వేసుకునే మసాలా, కారం, ఉప్పు ఇవంతా కూడా చికెన్ వింగ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది అన్నమాట ఈ టేస్ట్ అనేది. ఇలా బాగా కలిపేసి మనం మూత క్లోజ్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఈ రెసిపీకి మీరు తప్పకుండా చికెన్ వింగ్స్ని మ్యారినేట్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత క్లోజ్ చేసి ఒక 1 అవర్ పాటు అంటే మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక 500 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే 750 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం చికెన్ ఎక్కువగా ఉండాలని 500 గ్రామ్సే వేసాను రైస్ అనేది. వాటర్ వేసేసి ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. అలాగే ఇంకా మన వీడియోని లైక్ చేయని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు వేసేసి ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా రైస్ అనేది తప్పకుండా నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ ఉంటాయి కదా, ఈ చికెన్ వింగ్స్ అనేవి ఆయిల్ కొద్దిగా బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోండి జాగ్రత్తగా. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ వింగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి కడాయి మొత్తం ఫిల్ అయ్యేలాగా వేసుకోవద్దండి. ఒకసారి మనం ఫ్రై చేసినప్పుడు ఒక 10 నుంచి 11, 12 అలా వేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న కడాయి బట్టి వేసుకోండి. ఒకటేసారి అన్నీ ఎక్కువగా వేసేస్తే ఆయిల్ అనేది కూల్ అయిపోతుంది, మనకి వింగ్స్ అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా ఒక 3 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు చికెన్ పకోడీ అయినా కూడా, ఫిష్ అయినా ఏదైనా కానీ వేసిన వెంటనే కలపకూడదు. ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఎలాగో మ్యారినేట్ చేసినాం కాబట్టి ఈ చికెన్ అనేది లోపల జ్యూసీగా ఉంటుంది, పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసేయండి. ఇంక ఇదే ప్రాసెస్లో మిగతా చికెన్ వింగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ వేసిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ ఇస్తే ఆయిల్ వేడి అవుతుంది. అప్పుడు మిగతా చికెన్ వింగ్స్ అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 3 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు తీసేసేయండి ఒక ప్లేట్లోకి. ఇదే ప్రాసెస్లో మీరు కలుపుకున్న చికెన్ వింగ్స్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో మనకి ఒక 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కల్లుపు వేసుకోండి. అలాగే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకోండి. ఒక 2 లవంగాలు, ఒక 2 ఇలాచి, 2 చెక్క ముక్కలు, అలాగే మరాఠీ ముక్క, ఇవన్నీ వేసేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు మనకు ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. అలాగే కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను, పుదీనా ఆకులు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసి వేసుకోండి. మూత క్లోజ్ చేసి మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాగా బాయిల్ అయినప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, ఒక 1/2 అవర్ పాటు ఆ రైస్ మొత్తం కూడా వేసేసేయండి. మనకి రైస్ నానబెడితే ఏమవుతుందంటే పొడిగా వస్తుంది, రైస్ కూడా క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది. మీరు వెంటనే వేయడం వల్ల మనకి రైస్ అనేది మృదువుగా రాదు, కాబట్టి తప్పకుండా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. ఫస్ట్లో నెమ్మదిగా కలుపుకోండి, ఎక్కువగా కలపొద్దండి. ఎక్కువగా కలిపితే మనకి రైస్ అనేది ముక్కలుగా అయిపోయి చిన్నగా అయిపోతుంది. చూడండి, మనకు ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా అన్నప్పుడు ఇలా కట్ అయిపోతే ఇంకా మనకి 80% వరకు ఉడికినట్లే అనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి.
ఈ వాటర్ అనేది కొద్దిగా తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్ చేసాం కదా, అదే ఆయిల్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, ఒక 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. మళ్ళీ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, మరాఠీ ముక్క అవన్నీ కొద్దిగా వేసుకోండి. మెంతికూర కూడా కొద్దిగా వేసుకోండి, చిన్న కట్ట ఉంటుంది కదా మెంతికూర, అదంతా వేసేసేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అలాగే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోండి. ఈ పుదీనా ఇంకా మెంతికూర కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒక 4 నుంచి 5 పొడుగా కట్ చేసి వేయండి. 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పొడుగా కట్ చేసి వేయండి. ఈ టొమాటోస్ని బాగా కలిపేసి కొద్దిసేపు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకోండి. ఇదంతా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా బిర్యానీస్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే ప్లెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కంటే కూడా ఇలా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోండి. కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయండి. ఒక 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడైతే బాద్షా చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఏదైనా యూజ్ చేసినా పర్లేదు. ఇదైతే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే బాద్షా చికెన్ మసాలాని వాడండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లెమన్ వేసుకోండి. 1/2 లెమన్ వేసేసి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వింగ్స్ ఉంటాయి కదా, ఆ చికెన్ వింగ్స్ కూడా వేసేసుకోవాలి. ఈ చికెన్ వింగ్స్ అన్నీ వేసేసేయండి. చూస్తున్నారు కదా చికెన్ వింగ్స్ చాలా బాగున్నాయి కదా. ఎవరికైనా కావాలంటే ఇలాగైనా ప్లెయిన్గా ఫ్రై చేసుకుని తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బాస్మతి రైస్ ఉడికించేటప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొద్దిగా వేసుకోండి, ఒక 50 ml వరకు వేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. మనకు కొద్దిగా గ్రేవీ లాగా రావాలి కాబట్టి నేను ఇక్కడ బాస్మతి రైస్ ఉడికించిన వాటర్ వేస్తున్నాను. మరి ఎక్కువగా ఏం అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు దమ్ పెడతాం కాబట్టి అడుగంటకుండా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం 80% వరకు ఉడికించుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంతా వేసేసేయండి. అది కూడా లేయర్స్ లాగా వేయాలి, ఒకటేసారి అంతా వేయకూడదు. ఇలా ఒక 3 to 4 టైమ్స్ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా వేసుకోండి. కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాగ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి నేనేమి వేయడం లేదు. మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోండి. ఇలా ఇంకొక లేయర్ రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోండి. ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న రైస్ అంతా కూడా లేయర్స్ లాగా వేసుకోవాలి. ఇలా లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. మీరు ఇంకా కావాలంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పైనుంచి పిండుకోండి. అలాగే మీకు ఈ బిర్యానీ ఇంకా కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ ఎల్లో ఇంకా రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ లేకపోయినా కూడా టేస్ట్ అయితే ఎటువంటి మార్పు ఉండదు, చాలా బాగుంటుంది. అలాగే ఒక 50 ml వరకు బాస్మతి రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసేయండి. అలాగే ఇలా సెంటర్లో ఇలా హోల్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి స్టీమ్ పై వరకు వచ్చి బాస్మతి రైస్ అనేది పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. కింద కూడా అడుగంటకుండా బాగా వస్తుంది. ఇలా ప్రెషర్ కుక్కర్కి మనకి గ్యాస్కెట్ అలాగే ఉంచేసి పైన ప్రెషర్ ఒక్కటి తీసేసేయండి, అంటే విజిల్ ఒక్కటి తీసేసేయండి. గ్యాస్కెట్ మాత్రం అలాగే పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే, లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ స్టీమ్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. వావ్, చూడండి చాలా బాగా వచ్చింది కదా బిర్యానీ అనేది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఫ్రైడ్ చికెన్ వింగ్స్ బిర్యానీ రెడీ. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మనం ఈ చికెన్ వింగ్స్ని ఫ్రై చేసి చేయడం వల్ల పైన కొద్దిగా క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మీకు టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. రెస్టారెంట్స్లో దొరికే బిర్యానీ కంటే కూడా ఇదే అంత బాగుంటుందని మీరే ఎప్పుడు ఇంట్లో చేసుకుంటారు.
చూడండి మనకి చికెన్ వింగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి, పీస్ కూడా మెత్తగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ప్లెయిన్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి చికెన్ అనేది మనం అన్నీ వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి పీసెస్ కూడా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా పెరుగు పచ్చడితో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి చికెన్ చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.